డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ సమావేశంలో రియల్ టైం గవర్నెన్స్ను తిరిగి పునరుద్ధరించడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కాకినాడ పోర్టు అంశంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించడంతో పాటు ఆ నిర్ణయాలను కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు, పరిశ్రమలకు స్థలాల కేటాయింపు, పోలవరం నిర్మాణాలపై కేబినెట్లో చర్చించనున్నారు. కేబినెట్ భేటీపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ చందు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రి మండలి సభ్యులందరూ కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో కూడా రేపు జరగాల్సిన కేబినెట్ భేటీ ఈ రోజు ఒకరోజు ముందుగా కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలు కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా ఈ రోజు మంత్రి మండలిని చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు మటుకు ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా ప్రధానంగా చూసుకుంటే మటుకు ఏదైతే కాకినాడ పోర్టు నుంచి కూడా విదేశాలకు కావచ్చు, ఇతర ప్రాంతాలకు కావచ్చు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం సరఫరా జరుగుతున్నట్టు కూడా ఇటీవల వెలుగు చూసింది. దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే రేషన్ బియ్యం సంబంధించి కూడా ఒక పూర్తి స్థాయి నివేదిక కూడా ఇప్పటికే నిన్న పవన్ కళ్యాణ్ సీఎం భేటీతో కూడా చర్చించినట్టు సమాచారము. దీనిపైన కూడా ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. దాని మీద కూడా కేబినెట్ భేటీ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే అక్కడ కాకినాడ కోర్టు కూడా ఒక ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారులు నియమించే అవకాశం ఉంది. దాంతో తీసుకుంటే ప్రధానంగా ఏదైతే నిన్న సిఆర్డీ అథారిటీ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా ఉన్న అథారిటీలో సిఆర్డీ అథారిటీలో దాదాపు 23 అంశాలు కూడా నిన్న అథారిటీ ఆమోదం తెలిపింది. ఆ 23 అంశాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో చర్చిస్తారు. అయితే దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ఒక ట్రాన్స్పరెంట్ పాలన కూడా అందించింది. ఈసారి కూడా మరి ఇప్పుడు కూటమి సర్కార్ నేపథ్యంలో కూడా ఈ రియల్ టైం గవర్నెన్స్ 4.0 వర్షన్ పై కూడా కేబినెట్ లో చర్చించి దాని తర్వాత కూడా దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా 2047 విజన్ డాక్యుమెంట్ పై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించి దానికి విధి విధానం కూడా ఇప్పటికీ ఖాళీ చేస్తే దానిపై కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతి నిర్మాణాలు కావచ్చు, పోలవరం అప్డేట్ నిర్మాణాలు కావచ్చు, వివిధ పరిశ్రమలకు సంబంధించి కూడా స్థలాలు కేటాయించే అవకాశం పైన కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయించి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే గత వైసీపీ పాలన తీసుకున్న ఏదైతే భూ కబ్జాలకు సంబంధించి కూడా చాలా ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. దానిపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ దానిపైన పూర్తి స్థాయి కసరత్తు చేసింది. భూ అంశాలపై కూడా ఏదైతే తగాదాలు ఉన్నాయో దానిపై కూడా ఒక చట్టాలు తేవాలా, దాని మీద కఠినంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.